మాతృదేవోభవ. నీవైప చూచుచుండెద నీవనియు చూచు కొమ్ము నిర్వాణ సఖీ, ఏ వైపు ఎంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్, ఏ వైపు ఎంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్, నీవైప చూచుచుండెద నీవనియు చూచు కొమ్ము నిర్వాణ సఖీ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1491 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 191 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 282వ నామం చెప్పుకుంటున్నాం మనం. సహస్రశీర్షవదనాయై నమః అన్న దాంట్లో భగవద్గీత ఉదాహరణ చెబుతున్నాం. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణిపాదం, అంతటా వ్యాపించిన పాణులు పాదములు అన్నీ దానివేనయ్యా. దాని పాదాలు అంతటా వ్యాపించాయని వ్యాఖ్యానం చేయకూడదండి. అంతటా వ్యాపించి మనకు కనిపిస్తున్నవన్నీ దానివే అంటే అప్పుడు విశ్వ సమైక్య భావన వస్తుంది. వ్యాఖ్యానంలో తేడా ఇదే. విష్ణుమూర్తి కాళ్ళంతటా వ్యాపించి ఉంటాయి, విష్ణుమూర్తి కళ్ళంతటా వ్యాపించి ఉంటాయి అంటే విష్ణుమూర్తి కళ్ళ కోసం చూస్తూ ఉంటాడు వీడు, కనిపిస్తున్న కళ్ళను వదిలేసి. ఆ కనిపిస్తున్న కళ్ళు అవే, కనిపిస్తున్న కాళ్ళు అవే. నువ్వు ఎలా వ్యవహరించదలుచుకున్నా వాడితో వ్యవహరించు. పారసేవ అవసరమైతే చెయ్యి, కట్టు కట్టాల్సిన అవసరం ఉంటే కట్టు, లేకపోతే వాడు ఏదైనా వంకర పని చేస్తే తన్నాల్సిన అవసరం ఉంటే తన్నయ్యి, ఏం పర్వాలేదు. తన్నేవాడు కూడా విష్ణువే. వాడు విష్ణువు అనుకుంటే ఎలా తంతామంటే అదేమిటే తన్నేవాడు కూడా విష్ణువేగా, అది సమాధానం. అద్వైతం చాలా స్పష్టంగా ఉంటుందండి, అందులో అనుమానానికి అవకాశం లేదు. చాలామందికి ఉండే అనుమానం ఏమిటంటే అంతా విష్ణువే అంతా విష్ణువే అంటారు, దుర్మార్గులు ఉన్నారండి వాళ్ళు కూడా విష్ణువు. దుర్మార్గుడు అని ఒక్కడిని చూపించండి అమ్మా, నేను సవాల్ చేస్తున్నా. దుర్మార్గుడని ఒక్కడిని చూపించండి, వాళ్ళు ఖచ్చితంగా మంచి లక్షణాలు నేను చూపిస్తా కొన్నేనా. మనం దుర్మార్గాన్ని మాత్రమే చూసాం, దాని గురించి అనుకోండి, తప్పులేదు. మనకి ఎక్కువ భాగం దుర్మార్గుడిగా వాడు కనపడవచ్చు. దుర్మార్గుడు అనడంలో తప్పు అని నేను అనట్లా, కానీ దుర్మార్గుడు నిర్ణయం చేయడానికి వీలు లేదు. అతనిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అతని భార్యను బాగా ప్రేమిస్తాడు, అది మంచి లక్షణమే, కాదని మనం అనగలమా? మీరు సన్మార్గులు అన్నవాళ్ళు చాలామంది భార్యలను అవమానించిన వాళ్ళు ఉన్నారు. అతను దుర్మార్గుడే కావచ్చు, సంపాదించిన దాంట్లో చాలా భాగం దాన ధర్మాలు చేస్తాడు, అది కాదని అనగలమా? సంపాదించి బాగా కోట్లు కోట్లు మూట కట్టుకున్న పిసినారి వ్యధవులు చాలామంది ఉన్నారు, వీళ్ళకంతగా ఆ దుర్మార్గుడు నయం. కొన్ని ఉంటాయి మంచి లక్షణాలు. అలాగే సన్మార్గుడు అని కూడా ఎవరిని మీరు చూపించలేరు, ఖచ్చితంగా ఏవో కొన్ని లక్షణాలు వేరుగా ఉంటాయి. వాళ్ళకి సన్నిహితులను అడిగితే తెలుస్తాయి. అంత మాత్రం చేత వాడిని తోసిపారేస్తావా? ఆ లోపాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఎక్కువ భాగం మనకి ఎలా కనిపిస్తారో అలా మాట్లాడతాం, అంతవరకే. అందుకనే లోకంలో అన్ని వ్యాపించినవన్నీ, అన్ని పాణులు, అన్ని పాదములు, సర్వతోక్షి శిరోముఖం, అక్షి అన్ని కళ్ళు, అన్ని శిరస్సులు, అన్ని ముఖాలు విష్ణువువే. అంతేగాని విష్ణువు ముఖాలు వ్యాపించాయని చెప్పకూడదు. వ్యాపించిన అన్నీ కనపడుతున్నవన్నీ విష్ణువువే. అంచేది లేడి ముఖం లేడీ ముఖం, కుక్క ముఖం కోటీశ్వరుడి ముఖం, అన్నీ విష్ణువువే. ఇప్పుడు ఏం చేయాలి మరి? అదేమిటండి, అన్నీ విష్ణువే అయినప్పుడు అందరినీ ఒకలా ఎలా చూడమని ఎవరు చెప్పారు? దేన్ని ఎలా చూడాలో అలాగే చూడు, ఉపాధి భేదాన్ని బట్టి. కానీ ఉపాధి భేదాన్ని బట్టి మాత్రమే చూస్తున్నాం, అంతకుమించి భేదం లేదని మానసికంగా భావించు. దీన్నే భావాద్వైతం అంటారు. క్రియాద్వైతం పనికిరాదు. భావాద్వైతం ఉంటే క్రియలు చాలా స్పష్టంగా సాఫీగా అందంగా ఉంటాయి. క్రియలో అద్వైతం కుదరదు. ప్యూను ప్రిన్సిపాల్ ఒకటే అంటే ఇద్దరిని కలిపి ఒక కుర్చీలో కూర్చోబడితే వీడు గంట కొడతాడా, ఇంకా వాడిని ఎత్తిమి కొడతాడు గంట. ఇంకా ప్యూన్ దేనికి? ప్రిన్సిపాల్ చెప్పినట్టు ప్యూన్ వినాలి. ప్యూన్ చెప్తే ప్రిన్సిపాల్ వింటాడు, లేకపోతే లేదు. ఆయనకి మంచిదైతే అది వింటాడు, లేకపోతే ఊరుకోవాయా నువ్వు ఎవరు చెప్పడానికి అంటాడు, పడాలి. ప్రిన్సిపాల్ చెబితే విని తీరాలి. ఒకవేళ అది మంచి మాట కాకపోయినా, వినకపోతే ఇంకో రకంగా చెప్పాలి, అవసరమైతే రాజీనామా అయినా చేయాలి. కానీ నువ్వెవడు చెప్పడానికి అనుకోదు, ఆయన చెబుతాడు, ప్రిన్సిపాల్ చెబుతాడు, ఆయన బాధ్యత అది. నీకు ఇష్టం లేకపోతే చేయనని చెప్పు, కానీ చెప్పడానికి నువ్వు ఇవ్వడం అంటావేంటి? ఈ మాట ప్యూన్ ప్రిన్సిపాల్ని అనకూడదు, ప్రిన్సిపాల్ ప్యూన్ అనొచ్చు. ఎందుకంటే హోదాల్లో స్థాయిలు తేడాలు ఉంటాయి, లేకపోతే వ్యవహారం నడవదు. అంటే అంతా విష్ణువే అయినంత మాత్రాన్ని మనం అందరినీ ఒకలా గౌరవించాలని, ఒకలా ప్రేమించాలని, ఒకలా చూడాలని ఎక్కడా అద్వైత సిద్ధాంతం చెప్పదు. ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండి, ఎందుకంటే ఉంటున్నవాడు కూడా విష్ణువే. వారిని వీరు అని మనం ఎందుకంటే మనం విష్ణువు అనే విషయం మర్చిపోతున్నాం. మనం
మరి ఉంటున్నవాడు కూడా విష్ణువే అయినప్పుడు ఎదుటివాడిని తనితే మాత్రం తప్పే ఉందని విష్ణువు చంపాడు కదా. హిరణ్యకశ్యపుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి, శిశుపాలుని శుభ్రంగా చక్రం పెట్టి వేసేసాడు. సొంత మేనమామను వేసేసాడు దుర్మార్గుడు కాబట్టి. ఆ కంసుడు విష్ణు స్వరూపం అని తెలియదా? కంసుడు మరణించగానే కంసుడిలోంచి జ్యోతి వచ్చి ఆయనలో కలవలేదా? శిశుపాలుల్లోంచి జ్యోతి వచ్చి ఆయనలో కలవలేదా? పరీక్షణ మహారాజు అడగలేదా ఏమిటి దుర్మార్గుడు కూడా ఇలా జరుగుతుందంటే, నీ దృష్టిలో దుర్మార్గుడయ్యా, వాడి పూర్వచరిత్ర నీకేం తెలుసు అన్నాడు. ఇది తత్వం. అంతా ఒక్కటే అయినప్పటికీ ఎవరి పట్ల ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మనస్సులో ఎలా ఉండాలి? అంతా ఒక్కటేనా, ఇంత లీల ఉంటుందన్నమాట. ఆయనే ఇలా గెలుతూ ఉంటాడు, ఆయనే రెచ్చగొడుతూ ఉంటాడు, ఆయనే రెచ్చిపోతూ ఉంటాడు. దాన్నే దేవీ భాగవతంలో చాలా అందమైన శ్లోకంలో చెబుతారు. విష్ణుమూర్తిని దర్శించడానికి వెళ్ళారు దేవతలందరూ. అప్పుడు ఆ విష్ణుమూర్తిని నమస్కారం చేస్తూ వాళ్ళు మాట అంటారు. వ్యాస మహర్షి దేవీ భాగవతంలో అద్భుతంగా రాస్తాడు దాన్ని. జనం జనే నజనిత జనం పాతి జనే నజక జనం జనే నకరతే తం నమామి జనార్దనం. జనం జనే నజనిత జనం పాతి జనే నజక జనం జనే నకరతే తం నమామి జనార్దనం. ఏమి జనార్దన, ఏమి లీల సాగిస్తున్నావయ్యా? జనం జనేన జనిత, జనం చేత జనాన్ని పుట్టింపు చేస్తున్నావు. జనం పాతి జనేన జక, జనం చేతనే జనాన్ని మళ్ళీ కాపాడేలా చేస్తున్నావు. జనం జనేన కరతే, ఆ జనం చేతనే జనాన్ని హరింపు చేస్తున్నావు కూడా. యుద్ధాలు పెట్టేసి గొడవలు పెట్టేసా. తం నమామి జనార్దనం. అటువంటి జనార్దనుడికి నీకు నమస్కారం అన్నారు. ఇది లీల. అప్పుడు మనం బాధింపబడే వాళ్ళలో ఉన్నావా, బాధించే వాళ్ళలో ఉన్నావా, హరించే వాళ్ళలో ఉన్నావా, హరింపబడే వాళ్ళలో ఉన్నావా, రక్షించే వాళ్ళలో ఉన్నావా, రక్షింపబడే వాళ్ళలో ఉన్నావా, పుట్టిన వాళ్ళలో ఉన్నావా, పుట్టించే వాళ్ళలో ఉన్నావా చూసుకొని ఎక్కడ ఉన్నావో ఆ పని చేసి నోరు మూసుకొని కూర్చుంటాం. దానికి ఇంకా వ్యాఖ్యానాలు అనవసరం. ఇంకా అయిపోయింది, అది మనం చేయాలి, చేసాం, వదిలేయి. ఇది సర్వతశ్రుతి మనలోకి అన్నారు. అంతటా వినపడుతున్న శబ్దాలన్నీ ఆయనవి. సర్వతోక్షి శిరోముఖం సర్వతశ్రుతి మనలోకి. ఎందుకండి ఇలా చెబుతున్నారు భగవద్గీతలో? సర్వమావృత్య తిష్టతి, అంతటా నిండి ఉన్నది ఒకే శక్తి అయ్యా అన్నారండి. ఇప్పుడు ఇన్ని మతాలు అవసరమా అండి ప్రపంచంలో? అంతటా నిండి ఉన్నది ఒకే శక్తి అంటే ఎందుకు పుట్టాయో ఇన్ని మతాలు? ఒకే మతంలో భిన్న శాఖలు ఎందుకు పుడుతున్నాయో ఆలోచించండి. అహంకారానికే పుడుతున్నాయి. ఎదుటివాడు చెప్పిన దాన్ని మనం ఒప్పుకోవడం ఇష్టం లేదు. తార్కికంగా, శాస్త్రీయంగా, పక్కాగా రుజువైపోతున్నా సరే మనం ఒప్పుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మా పూర్వం నుంచి ఇలా చేసుకుంటూ వస్తున్నారని, అదో అహంకారం. ఇక్కడ దీన్ని పూర్వాహంకారం అంటారు. మా వంశంలో అందరూ ఇంతే, దీన్ని వంశాహంకారం అంటారు. మా పరంపర అలా ఉంది, దీని పరంపరాహంకారం అంటారు. మా సంప్రదాయం ఇంతే, దీని సంప్రదాయ అహంకారం అంటారు. చెప్పగా అన్నిటికీ అహంకారం చేర్చు. అంతటా ఒకే తత్వం ఉన్నప్పుడు ఈ ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయండి? మళ్ళీ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉంటే మన మతాన్ని ఆక్షేపిస్తారు. హిందూ మతంలో దేవుళ్ళు ఎక్కువ, శాఖలు ఎక్కువ అని. ముస్లిం మతంలో శాఖలు లేవా? కొట్టుకు చచ్చిపోవట్లేదా? సూఫీలు అన్నవాళ్ళు కాస్త సాఫీగా ఉంటారు. సున్నీలు, షియాలు ఎన్ని యుద్ధాలు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ అట్టుడుకు పోతున్నాయి ముస్లిం దేశాలు. అంతో ఇంతో శాంతి ఉంటే భారతదేశంలోనే ఉంది, పాకిస్తాన్లో కూడా లేదు. అయిపోతుంది. మతాల గొప్పతనం తెలుస్తూనే ఉంది. నిష్కర్షగా ఆలోచిస్తే మతాలు మనుషుల్ని కలిపి ఉంచలేకపోతున్నాయి. ఒక మతం కూడా ఉంచలేకపోతుంది. పాకిస్తాన్ నిండా ఒకే మతం ఉంది. పాకిస్తాన్ ఆవిర్భవించినప్పుడు 20% ఇతర మతాల వాడు ఉండేవారు, ప్రధానంగా హిందువులు. హిందువులందరూ జాగ్రత్త పడడం కోసం హిందూ సోదరులకు చెబుతున్నానండి మొహమాటం లేకుండా. పాకిస్తాన్ ఆవిర్భవించినప్పుడు 20% హిందువులు ఉన్నారు అక్కడ. ఇవాళ 2% అయ్యారండి. అదే ఇండియా ఆవిర్భవించినప్పుడు, పాకిస్తాన్ విడిపోయి ఇండియా ఆవిర్భవించినప్పుడు 2 కోట్ల మంది ఉన్న ఇతర మతాల వాళ్ళు ఇప్పుడు ఎంత శాతం అయ్యారో ఆలోచించండి. ఏం జరుగుతోందో తెలుస్తుంది. అంతా ఒక్కటే అన్న అద్వైతి ఇలాగే ఆలోచిస్తాడు. అంతా ఒక్కటే అంటే మనల్ని మనం నాశనం చేసుకోమని కాదు. అక్కడ మనల్ని మనం కాపాడుకుంటేనే ఎదుటివాడి మీద దాడి చేయకుండా ఉంటే చాలు. ఆ దాడి చేసే ఉద్దేశం హిందూ దేశానికి, భారతదేశానికి ఎప్పుడూ లేదు, ఇక ముందు ఉండదు. ప్రభుత్వాలు మారితే మారచ్చు, నా సనాతన ధర్మ సిద్ధాంతం మారదు. ఈ దేశాన్ని పాలించిన కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న అన్ని పార్టీల ప్రధానమంత్రులకు చెయ్యెత్తి నమస్కరిస్తున్న, కాలు దువ్విన ప్రధానమంత్రి లేడు పరాయి దేశం మీద, చెయ్యెత్తిన ప్రధానమంత్రి లేడు పరాయి దేశం మీద, నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు అందరికీ నమస్కారం. భారతదేశ తత్వం అది. నువ్వు దువ్వకు, వాడు దువ్వితే మళ్ళీ దువ్వెనలే కాదు జుట్టు లేకుండా చేసేయి. నువ్వు దువ్వకు, వాడు దువ్వాడు అనుకో, దువ్వెన కాదు జుట్టు కూడా ఉండదు ఇంక అసలు. అదే చెప్పిన సిద్ధాంతం. అదే భారత యుద్ధం, అదే రామాయణ యుద్ధం. ఇంత స్పష్టంగా ఉంది భగవద్గీత కానీ రామాయణం కానీ. ఇది సనాతన ధర్మం అండి. ఇది అర్థమైతే ఎందుకు తేడా చేస్తామండి? సహస్రాక్షై నమః 283వ నామం. 1000 రకాల కళ్ళు కలిగినది అంటే అనేక. 1000 అంటే మళ్ళీ అనేక.
కేవలం కళ్ళే కాదు, ఇక్కడ అవయవాలు చెప్పుకోవాలి. కళ్ళ గురించి ఇదివరకే చెప్పుకున్నాం. సహస్రపాత్ అంటే పాదాలే కాదు, అన్నీ చెప్పుకోవచ్చు. దీనికి ప్రమాణం అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం, అనేక రకాల బాహువులు, ఉదరాలు, వక్త్రాలు, నేత్రాలు ఎన్ని ప్రపంచంలో కనపడుతున్నాయో అన్నీ నీవే. 283వ నామం సహస్రాక్షే నమః. అనేక రకాల నేత్రాలు కలిగినది. నేత్రాలే కాదు, అన్ని అవయవాలు వస్తాయి. ఊరికే ఉదాహరణకి నేత్రాలు, శిరస్సు, పాదాలు వేరుగా చెప్పారంతే. అన్ని కళ్ళతో చూస్తున్నది అమ్మవారే, అన్ని పాదాలతో నడుస్తున్నది అమ్మవారే, అన్ని శిరస్సులతో వెలుగొందుతున్నది అమ్మవారే. ఇక్కడ అన్ని కళ్ళతో చూస్తున్నది అమ్మవారి సహస్రాక్షి నమక. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఇప్పుడు విశ్వానికి అతీతమైన తేజస్సు ఇందులో వర్ణించడం లేదండి, జాగ్రత్తగా చూడాలి. విశ్వానికి అతీతమైన నిరాకారమైన నిర్లేపమైన నిరంజనమైన నిరాకులమైన తేజస్సు ఇందులో వర్ణించడం లేదు. విశ్వరూపంలో మనకు కనపడుతున్న దాన్నే వర్ణిస్తున్నాడు వ్యాస మహర్షి భగవద్గీతలో. అనేక బాహు ఉదర వక్త్రనేత్రం, అనేక బాహువులతో, అనేక ఉదరాలతో, పొట్టలతో, అనేక వక్త్ర ముఖాలతో, నేత్రం అనేక కళ్ళతో, పశ్యామి త్వాం సర్వతగా అనంత రూపము, అంతటా వ్యాపించిన నీ అనంతమైన రూపాన్ని పశ్యామి, నేను చూస్తున్నాను అన్నాడు అర్జునుడు. అంటే విశ్వాన్ని మొత్తం ఒకే రూపంగా ఆయన చూశాడు. విశ్వరూపం అంటే అర్థం అది. ఉన్నట్టుండి శ్రీకృష్ణుడు రబ్బర్ బంతిలాగా ఇంత ఇంత సాగాడు అనకూడదు, అలా సాగడు. కథ సాగుతుంది, ఆయన సాగడు. అర్జునుడి దృష్టి మారింది. కృష్ణుడి రూపంలో ఏ మార్పు లేదు. కృష్ణుడే కనుక అలా సాగిపోయి ఉంటే కౌరవసేన వరకు వచ్చేది ఆ శరీరం, అందరికీ కనపడే. దుర్యోధనుడు కూడా ఓ సెల్ఫీ తీసుకునేవాడు, ఎందుకైనా మంచిదని. అలాంటివి జరగవు. అలా అజ్ఞానంతో ఆలోచించకూడదు. ఉన్నట్టుండి కృష్ణుడు పెరగలేదు, అర్జునుడి బుద్ధి పెరిగింది, అర్జునుడి హృదయ విశాలత్వం పెరిగింది. అలా మన విశాలత్వం పెరిగినాడు. మనము విశ్వాన్ని అంతటినీ ఒకేలా చూడగలిగితే విశ్వరూప సందర్శన యోగం మనకి పట్టినట్టే. దానికి పెద్ద పుణ్యాలు చేసుకోక్కల, ఆలోచన మార్చుకుంటే చాలు. దానికి ఏదో పూర్వజన్మ అదృష్టం ఇవన్నీ మొత్తం గెంటేయడానికి వ్యవహార ప్రణాళిక ఇది. మొత్తం గెంటే పక్క గెంటే అవన్నీ ఇప్పుడు వచ్చేవి కాదు. మన గొడవ ఏదో మనం చూసుకుందాం. వెనకటి ఒక మహాయోగి దగ్గరికి భక్తులు రోజు వెళ్ళేవాడు అన్నట్ట. ఈ బోధనలు ఏవో వింటూ ఉంటే కాస్త కాక పుడుతూ ఉంటుందిగా అనిపించి, గురువుగారు నాకు ఇంకా మోక్షం ఇవ్వాలండి. మోక్షం రావాలంటే ఏం చేయాలో చెప్పండి, నాకు బాగా పట్టేసిందంటే, ఈ క్షణం ఇస్తాను మోక్షం, నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నాడు. ఉన్నాడు. అయితే వెంటనే అన్నీ వదిలేసుకోవాలి, సిద్ధంగా ఉన్నావా? జ్ఞానోదయం ఈ క్షణం కలిగిస్తా, అరక్షణంలో కలిగిస్తా, అన్నీ వదిలేసుకోవాలి, సిద్ధంగా ఉన్నామంటే, మా గర్ల్ ఫ్రెండ్ నా కోసం చూస్తోందండి, ఒకసారి చెప్పాలి, బోల్డ్ కంపెనీలో డబ్బులు పెట్టానండి, అవి ఏమవుతాయో ఒకసారి చూసుకోవాలి, ఈ మధ్యన కొత్త కంపెనీ ఒకటి ఆరంభిస్తున్నామండి, అది పార్ట్నర్స్తో కొంచెం మాట్లాడుకోవాలి, మళ్ళీ వస్తానన్నట్టు. మళ్ళీ రాలేదు శిష్యుడు. ఇంకా ఇదేనండి మన తాపత్రయాలు అలాగే ఉంటాయి. నిజంగా గురువు సిద్ధపడి, రమణ మహర్షి లాంటి వాడు, షిరిడి సాయి లాంటి వాడు, కృష్ణమూర్తి గారు లాంటి వాడు, మలయాళ స్వామి లాంటి వారు ఎవరో సిద్ధపడి, ఈ క్షణం నీకు జ్ఞానోదయం కలిగిస్తాను, నేను అన్నీ వదులుకుందుకు సిద్ధంగా ఉన్నా. ఏది వదులుకోమండి, జ్ఞానమే, మనవడే. ముక్కు తుడవాలి, మూతి తుడవాలి. మనకి అంత పెద్ద యోగి డైపర్ ఇస్తే చాలు, ఇంకేమి ఇవ్వక్కల. యోగ్గారు ఇచ్చిన డైపరు అని బాగా తుడుస్తాడు దాన్ని బట్టి. అంతేగాని ఈ సంసార బంధం వదులుకుందుకు సిద్ధపడ్డావు. 90 ఏళ్ళవాడు కూడా అంతా బాగానే ఉంది కానండి, సాయంత్రం వేసరికి ఏమిటో వేడెక్కిపోతుందండి. అవుతుంది. ఇప్పుడు వేడి 90 ఏళ్ళు వచ్చి వేడెక్కుతుంది, చలిక్కుతుంది, వణుకుతుంది, ఏమిటైంది, పోతుంది. సిద్ధంగా ఉండాలి. ఇంకా అంతా బాగానే ఉంది కానీ ఇది ఒకటి బాగుండదు, అది కూడా ఉండదు. ముందు మానసిక వైరాగ్యం 90 ఏళ్ల వాడికి కూడా కలగదండి, ఆశ్చర్యం. మనకి ఎవరినో అనుకోవడం దేనికి మనం? పశ్యామిత్వం సర్వతో అనంత రూపంగా కనిపిస్తున్నటువంటి విశ్వాన్ని ఒక్కటిగా చూడగలడు. అంటే మనకేదో బ్రహ్మాండాలు ఉన్నాయి, అతల వితల సుతల అంటూను, భూలోక భువర్లోక అంటూ, అది కాదు. దాని తర్వాత సౌర కుటుంబాలు లేవా? ఆకాశంలో నక్షత్రాలు కొన్ని కోట్లు ఉన్నాయి, పేర్లు పెట్టలేక అంకెలేక చచ్చిపోతున్నారు శాస్త్రజ్ఞులు. ఇంకా కొత్తవి కనపడుతున్నాయి. ఈ మధ్యన ఇంకా ఏదో పెద్ద ఎఫ్ఆర్డి అంటూ పెద్ద కిరణం ఒకటి కనపడదు. అది ఏ గ్రహాన్ని నుంచో వచ్చింది అనుకుంటున్నారట. దాని నుంచి వచ్చే కిరణాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందట. వాళ్ళు మనకంటే సాంకేతికంగా అభివృద్ధి చెందారంటున్నారట. బ్రహ్మాండంగా యోగ వాసిష్ఠులను హిందూ పురాణాల్లోనూ చెప్పినటువంటి ఇతర గ్రహాల్లో విశేషాలు కూడా నిజంగా పోతున్నాయి. హిందువులుగా సనాతన ధర్మ అనుయాయులుగా మీసం మెలేసే రోజు రాబోతోంది. హిందూ సోదరులారా, గర్వించండి, గర్జించండి.
మొత్తం శాస్త్రీయ విజ్ఞానం అంతా హిందూ ధర్మంలో చెప్పిన పురాణాల్లో చెప్పిన విషయాలను రుజువు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే శ్రీరామ సేతువును రుజువు చేసింది, రామాయణ కథా ఘట్టాలను రుజువు చేసింది, మహాభారత యుద్ధాన్ని రుజువు చేసింది, అనేక రకాల పురాణాల్లో చెప్పిన విషయాలు రుజువు చేసింది. గ్రహాంతరాల గురించి కూడా యోగ వాసిష్టం లాంటి గ్రంథాల్లో పురాణాల్లో ఏ విషయాలు చెప్పారో అవన్నీ రుజువుగా పోతున్నాయి. మహర్షుల తపోదృష్టిని ఆక్షేపిస్తారు ఈ సన్యాసులు, సన్నాసులు. సన్యాసి అంటే అగౌరవం, సన్నాసులు వీళ్ళంటి మహర్షుల తపోదృష్టి. అదో ఓ పూట తిండి మానేసి ఉండలేడు వాడు, శివరాత్రి నాడు కూడా మానేసి అట్టిపడి తింటాడు సన్నాసి. వీడేమో తపోదృష్టిని ఆక్షేపిస్తాడు. ఇక్కడ తపస్సు మిథ్య, అన్నీ మిథ్య, ద్విజదృష్టి మిథ్య, వీడు ఒక్కటే సత్యం. ఇక్కడ వీడు గొట్టము, వీడు కెమెరా, వీడు గొడుగును. ఎప్పుడైనా చేస్తే కదా అసలు ముక్కు మూసుకుని 10 నిమిషాలు కూర్చుంటే కదా. ఆ మౌనం, ఆ ధ్యానం, ఆ తపస్సు మనకెక్కడ అర్థమవుతాయండి? ఓ పూట టిఫిన్ లేకపోతే ఉండలేని వాడికి, గట్టిగా రెండో మనిషి లేకపోతే తోచట్లేదనే వాడికి ఎలా కుదురుతుందండి ఇది? ఆ తపోదృష్టి అలవాటు కావాలి. వాళ్ళు నిద్రాహారాలు మానేసి 100 ఏళ్ళు చచ్చారు వాటి కోసం, సృష్టి రహస్యాలకి. వాళ్ళకి తెలియకపోతే మనకు తెలిస్తే 100 ప్రయోగశాలలు గడితే మాత్రం. యోగశాలల్లో, యాగశాలల్లో బయటపడే నిజాలవి, ప్రయోగశాలలో బయటపడేవి కాదు. వీళ్ళ వ్యాఖ్యానాలకి మనం కంగారు పడక్కల, రుజువు కాబోతున్నాయి అన్నీ కూడా. మనమే గొప్పేం కాదు, ఇతర గ్రహాలు ఉన్నాయండి, అక్కడ జీవులు ఉన్నారండి, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు మనుషుల్లో ఉండకపోతే ఇంకోలా ఉంటారు. వాళ్ళ సాంకేతికతకు మనం తట్టుకోవాలి. ఒక్క బాణం లాంటిది వేస్తాడు, మొత్తం పోతారు ఇక్కడ. అప్పుడు అర్థమవుతుంది పశుపతాస్త్రం అంటే ఏమిటో. మొత్తం ఒక్క బాంబు లాంటిది, ఒక విమానం లాంటిది వదులుతాడండి, భూమి మీద మొత్తం సమ్మోహం అయిపోతున్నాడు. సమ్మోహనాస్త్రం ఏమిటో అర్థమవుతుందండి వీళ్ళకి. ఏమి లేవు, అన్నీ లేవు, అన్నీ మిథ్యా పురాణాలు రాసుకున్నారనే వాళ్ళకి అందరికీ అర్థమవుతుందండి. అన్ని ఊహలు, అన్ని ఊహలే, వీళ్ళవే ఊహలనే అదే శాస్త్రం అది రుజువు అవుతుంది. నా అంతం నమధ్యం న పునస్తవాది. ఈ బ్రహ్మాండాలు, అనేక కోటి బ్రహ్మాండాలు, అనేక కోటి గ్రహాలు, అందులో జీవరాశులు, వాటి వైవిధ్యాలకు అంతం లేదు. నా మధ్యం, అంతము మధ్య, ఆది అంతము లేనప్పుడు నా అంతం నా మధ్యం నా పునస్తవాది. నిజానికి నా మధ్యం అని చెప్పగల. ఆది అంతం లేనప్పుడు మధ్యం ఎలా ఉంటుంది? ఇది మొదలు ఉంటే ఇది చివర ఉంటే ఇది ఏదో మధ్యం అని నిర్ధారణ చేస్తాం. ఆది మధ్య అంతం లేకపోతే మధ్యం ఎందుకు ఉండదు? ఇది విశ్వానికే అంతం లేదు. విశ్వానికి అతీతమైన విష్ణువుకు అంతం ఉంటుందా? మన అజ్ఞానం. కానీ పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఈ విశ్వానికి అధిపతివి నువ్వే, విశ్వరూపంలో ఉన్నది నువ్వే. రాజ్యం అంటేనే రాజు కదా, ఇల్లు అంటేనే ఇల్లాలు కదా, ఇల్లు అంటేనే ఇల్లాలు, గృహిణీ గృహం వచ్చేది. అలాగే రాజ్యం అంటే రాజే. ఒక రాజుకు అవమానం జరిగితే ఆ రాజ్యానికి అవమానం జరిగినట్టు భావిస్తాం మనం. ఒక ముఖ్యమంత్రికి ఇతర రాష్ట్రంలో ఎక్కడైనా అవమానం జరిగితే మన ముఖ్యమంత్రికి మన రాష్ట్రానికి అవమానం జరిగినట్టు భావిస్తాం మనం. ఆ వ్యక్తి మీద ఏదో మనకి ప్రత్యేకమైన అభిమానం కాదు, ఆ వ్యక్తి మనకి మేనత్త కొడుకు కాదు, ఆ వ్యక్తి జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాగే మన ప్రధానమంత్రికి, మన దేశాన్ని పాలించేటువంటి రాజు రాష్ట్రపతికి కానీ, ఉపరాష్ట్రపతికి కానీ, ప్రధానమంత్రికి కానీ ఇతర దేశాల్లో ఎక్కడైనా అవమానం జరిగితే ప్రతిపక్ష స్వపక్షాలకు అతీతంగా మనం అందరం స్పందించాలి. ముఖ్యమంత్రి విషయంలోనైనా అంతే, ప్రధానమంత్రి విషయంలోనైనా అంతే. అక్కడ పార్టీ భేదాలు పనికిరావు, అక్కడ జాతి అంతే. అలాగే నా వ్యక్తి మొత్తం చేతిలో పెట్టేయడం కాదు, రాష్ట్రాన్ని పట్టుకెళ్ళి ప్రతీక 5 ఏళ్ళు ఆయన ఎన్నుకున్న మనం సంతోషం, గౌరవిద్దాం. అదే స్వాభిమానం అంటే. అది హద్దులు దాటకూడదు. అలాగే ఇక్కడ మనం ఏం గ్రహించాలి? అనేక వాహువులు, అనేక ఉదరాలు ఉంటే అందరి అవయవాలు, ఆయన అవయవాలు అంతటా వ్యాపించాయని కాదు. ఇప్పుడు వ్యాపించి కనపడుతున్న అన్ని జంతువుల అవయవాలు, అన్ని పర్వతాలు, అన్ని చెట్లు, అన్ని నదులు, అందరి శరీరాలు ఆయనవే. ఇప్పుడు ఎవరికి హాని చేస్తామండి? కనీసం ఆ హింసా ప్రవృత్తి నుంచి దూరంగా ఉండటమే. అయ్యో అన్నీ విష్ణువే, ఆ జీవులు కూడా విష్ణువే, వాటిని చంపితే నాకేం వస్తుంది? వాటిని చంపి నేను వ్యాపారం చేయాలా? అంత అవసరమా? నాకు ఉన్నది సరిపోదా? ఇంకేం వ్యాపారాలు లేవా చేసుకునేవి జీవహింస లేకుండా అని ఆలోచన చేయమా? శుభ్రమైన జీవహింసతో వ్యాపారాలన్నీ చేసేయడము, మనమే పట్టుకెళ్ళి గుడిగట్టేయడము. సహస్రాక్షే నమః 283వ నామం పూర్తి చేసుకున్నాం. 284. సహస్రపదే నమః. సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఇక్కడ ఈ పదం అనేటువంటి శబ్దమే పాదం అనేటువంటి శబ్దమే సమాసాంత కార్యం ప్రకారం సహస్రపాత్ అవుతుంది. అదే వ్యాకరణానికి సంబంధించిన విశేషం. అంత లోతుల్లోకి మనం వెళ్ళొద్దు, వినేవాళ్ళకి అంత బాగుండదు. ఊరికే తెలుసుకుంటే చాలు. అది పాత్ అంటే ఏమిటంటే ఆ పాద శబ్దమే సమాసాంత కార్యం కారణంగా అలా మారింది. దానికి అంతే వ్యుత్పత్తిలో విడిగా చెప్పిన సహస్రపదే నమః. అనేక పాదములు కలిగిన దానా నీకు నమస్కారం. 2 కాళ్ళే ఉంటాయి, అమ్మవారైనా బొమ్మవారైనా. 1000 కాళ్ళు ఎలా ఉంటాయి? 1000 మాత్రం లెక్క. అనేకం అంటే అర్థం ఏమిటి? విశ్వంలో ఏ పాదాలన్నీ కనిపిస్తున్నాయో అవన్నీ ఆవిడవి. దాన్నే దేవీ భాగవతంలో చాలా అందంగా చెబుతారు. సహస్రనయన రామ సహస్ర కర సంయుత
సహస్రశీర్షచరణ దూరాద్భాతిన సంశయం. దేవీ భాగవతంలో ఒక అద్భుతమైన కథలో ఒక పెద్ద మనిషి మరో చిన్న మనిషితో అంటాడు ఈ మాట. ఆ కథ ఏమిటో చెబుతా, కంగారు పడకుండా. ఆ పెద్ద మనిషి ఎవరో చిన్న మనిషి ఎవరో అన్నీ తెలుస్తాయి. ఓ పెద్ద మనిషి ఓ చిన్న మనిషితో అంటున్నాడు, మీరు ఎక్కడో ఎవరో ఉన్నారంటున్నారు, కనిపిస్తారంటున్నారు, నిజమేనా అంటే, మామూలుగా నిజం అంటావేమిటాయా, ఎంత పక్కా నిజం తెలుసా, సహస్రనయనా రామ ఉందయ్యా, ఆవిడ చాలా అందంగా ఉంటుందయ్యా, కుర్రాడివి వెళ్ళమని చెబుతున్నా. అందుకే మరి కుర్రాడు అందంగా ఉన్న ఆడది ఎక్కడో ఉందంటే వెళ్ళడానికి సిద్ధపడతాడు కదా, అందుకని చాలా అందంగా ఉంటుందయ్యా. సహస్రనయనా రామ, రామ అంటే స్త్రీ. అందుకే త్యాగరాజస్వామి చెబుతారు సరదాగా, రామాయణ జపలాక్షుల పేరు రాముని కోరుడు వారు వేరు అని ఏదో అంటారు. రామ అనగానే రామనామస్మరణ అనుకోవద్దు, రామ అంటే స్త్రీ అని కూడా అర్థం ఉంది. ఈయన మనస్సులో స్త్రీ సాంగత్యాన్ని కోరుతున్నాడేమో, ఎవరికి తెలుసు రామ అంటే అంటాడు ఆయన. అంటే మనస్సులో ఉండే ఉద్దేశమే ప్రధానం, పైకి ఏం పలుకుతున్నాం అనేది ప్రధానం కాదు. అందుకని సహస్రనయనా రామ దూరాద్భాతిన సంశయం, చాలా దూరంగా కైలాసం కూడా దాటిపోయాక, హిమాలయ పర్వతం దాటాక, కైలాస పర్వతం దాటాక ఒక చోట ఒక ఆవిడ ఉంటుందయ్యా. సహస్రనయనా రామ, ఆవిడికి 1000 కళ్ళు ఉంటాయి. అంతేకాదు సహస్రకర సంయుత, 1000 చేతులుంటాయి. సహస్రశీర్షవదన, 1000 శిరస్సులు, 1000 ముఖాలు ఉంటాయి. దూరాద్భాతి, అంత దూరంలో ఆవిడ ఉందయ్యా, అక్కడ పీట వేసుకుని కూర్చుని ఉంటుంది. నా సంశయం, ఇందులో అనుమానం ఏమీ లేదన్నాడు. ఎవరన్నారు? అష్టావక్ర మహర్షికి పిల్లనివ్వడానికి నిశ్చయించుకున్నటువంటి ఒక ఋషి అష్టావక్రుడితో అన్నాడు ఈ మాట. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే జన్మాంతరమైనటువంటి ప్రజ్ఞ కారణంగా, సుకృతం కారణంగా పండితుడు. ఆ అధ్యాత్మ విద్య ఒకటి, అవి జన్మాంతరానికి వచ్చేస్తాయి. జన్మాంతర సుకృతం అంటే అది అక్కడ వాడాలి మనం. జన్మాంతర సుకృతం ప్రతిదానికి కాదు. గోడ మించి దూకితే అదృష్టం, జన్మాంతర సుకృతం అనక్కల్లా. ఒకవేళ పడి కాలు విరగకుంటే దురదృష్టం అనక్కల్లా. పడ్డాడు, విరిగింది, దానికి ఏం చేస్తాడు వాడు? పడమనవాడు చెప్పాడు. ఈ చిన్న చిన్న వాటికి వాడకూడదు దాన్ని. అదృష్టం దురదృష్టం మాటలు చాలా గొప్పవి. జన్మాంతర సుకృతం అన్నిటికంటే గొప్పది. ఆ అతీతమైనవి, అలౌకికమైనవి వాటికి వాడాలి. ఊరికి ఏదో ఆర్టీసీ బస్సు కోసం చూస్తుంటే దొరకగానే అదృష్టం అనకల. దానికి అదృష్టం ఎందుకు? చాలా తేలిక చేసేస్తున్నాం మనం ఉన్నతమైన మాటలని. అందుకని అవి పలచబడిపోయాయి. చివరికి ప్రతిదానికి దాని మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇది జన్మాంతర సుకృతం. ఎందుకంటే కడుపులో ఉండగా ఆయన తండ్రి ఏకపాదుడు అనేటువంటి ఋషి, ఆయన భార్య ఏమో సుజాత. ఆ ఏకపాదునికి సుజాతకి జన్మించిన వాడే అష్టావక్ర మహర్షి. ఈ సుజాత గర్భంతో ఉండగా, అష్టవక్రుడు కడుపులో ఉండగా, ఈ తండ్రి రాత్రింబవళ్ళు రాసి రంపాన పెట్టేస్తున్నప్పుడు మొత్తం టెక్నో స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ లాగే పెట్టేశాడు ఆయన. మొత్తం తోమేస్తున్నాడు విద్యార్థులు, వేదం శాస్త్రం పేరు మీద. పొద్దున్న 7ంటికి మొదలుపెట్టి రాత్రి 7 వరకు తోమేస్తున్నాడు. వాళ్ళకి నిద్రలు కూడా ఉండట్లేదు. అలా ఆ కాలంలో ఎవరూ చేసేవారు కదా. ఆయన ఒక్కడే ఎందుకో ఆ తెక్కుండా ఆయన అలా చేశాడు. ఆ ఏకపాదుడు కాదు, ఏకబాదుడే. అలా బాధేసేవాడు. కొట్టడం కాదు, అదేది ఇంకా కూచా పాఠం చెబుతున్నాడు, పోతా కూచా అంటే చచ్చిపోతాడు వాడు. బెక్క చచ్చిపోయి పిల్లడు కూర్చునేవాడు. పలుకో సరిగ్గా పలకపోతే కొట్టేయడమే. ఇంకా అలా ఉండేది. అంత పిల్లల్ని హింస పెడుతుంటే ఆ తల్లి కూడా చూడలేకపోయింది. కానీ ఆ కాలమాన పరిస్థితిని బట్టి భర్తను ఎదిరించగలిగే స్థితి లేదు. ఎందుకంటే శాపం ఇచ్చేసే రకం అదో గొడవ. ఇప్పుడైతే కర్ర తీస్తాడు, కర్ర కాదు యోగదండం తీస్తాడు, శాపం ఇస్తాడు. కుక్క అవుతామంటే అవుతుంది, లేనిపోను గొడవ. ఇంకా వాడు అలాగే ఓపికగా భరించింది. కడుపులో పిల్లాడు భరించలేకపోయాడండి. జన్మాంతర సుకృతం అంటే అది. ఏమి నాన్నగారు మీరు ఒక్కరే పెట్టారా గురుకులం, అలా హింసిస్తున్నారు పిల్లల్ని పట్టుకుని? అలాంటి మీ స్వరం ఏమైనా బాగుందా? మీరు చెప్పిన దాంట్లోనే స్వరం తప్పుంది, సరిదిద్దుకోండి అని అరిచాడు లోపల నుంచి ఆశ్చర్యకరంగా. అది అపూర్వం అంటే, అద్భుతం అంటే అది జన్మాంతర సుకృతం. అక్కడ వాడాలి ఆ మాట. ఆ తండ్రికి ఆ ఆవేశంలో ఉన్నాడేమో కోపం వచ్చింది. వేధవా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని ఇంకా నువ్వు బయటపడలేదు. తల్లి కడుపులోంచి నువ్వు వచ్చి నన్ను ఎక్కిరిస్తున్నావు. నా స్వరం దోషం ఉందా? నువ్వురా అంటావు, ఉంటే మాత్రం అష్టావక్రోభవ అన్నాడు. అంతే ఉడిమండి. తల్లికి తగలాల్సిన శాపం పిల్లాడికి తగిలింది. 8 వంకలతో పుడతావు వేధవా అన్నాడు. అంతే. తన కొడుకే అన్న విషయం కూడా మర్చిపోండి. తన కోపమే తన శత్రువు అంటే ఇదే, ఇంక వేరే చెప్పక్కర్ల. తన కోపమే తన శత్రువు. ఆయన కొడుకే ఆయన్ని చెప్పించుకున్నాడు, శత్రువు అయిపోయాడు. ఆయన కోపం ఆయనకి శత్రువు అయిపోయింది. ఈ కొడుకు ఇలా పుడితే ఇప్పుడు రేపు పొద్దున ఊళ్ళో వాళ్ళందరూ ఉంటే ఏం చెప్పాలి? నా కర్మ నేనే చెప్పించుకోవాలి. జీవితాంతం ఏడవాలి. ఆ కోపం అంత నష్టం కలిగిస్తుంది. దాన్ని తగ్గించుకోవాలి. అందుకే ఏదో దేశంలో ఉన్న ప్రత్యేకం ఒక ఎగ్జిబిషన్లో ఒక మందిరం ఒకటి కట్టారు. అందులోనూ
రకరకాల బొమ్మలు అన్నీ ఉంటాయట, టీవీలు పాతవి అన్నీ చెక్క బల్లలు ఏవో ఉంటాయట. కోపం వచ్చిన వాళ్ళు అక్కడ పంపిస్తారట. బాబు నువ్వు ఎంత నాశనం చేయగలవో చేసి అయిపోయాక బయటికి రా అంటారట. వాడు ప్రత్యేకం దానికి మనకి కోపన అని అనేవారు. వెనక కోపం అంతఃపురస్త్రీలకు కోపం వస్తే వాళ్ళు ఒక గృహం ఉండేవారు, కోపగృహం అని ప్రత్యేకం ఉండేది. మన రాజులకు ఆ తత్వం తెలుసు, అందుకని కోపగృహం పెట్టారు. ఏమైనా పగల కొడితే ఆవిడ అక్కడ పగల కొడుతుంది, మళ్ళీ అంతఃపురంలోకి రాదు, రాజమందిరంలోకి రాదు. అలాంటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ కాసేపు వాళ్ళని వదిలేస్తే ఏవో 2 వస్తువులు పగులుతాయి, కానీ కాసేపట్లో తగ్గుతుంది. అంతే కోపం వచ్చిన వాళ్ళకి మనం కూడా ఇప్పుడు 3 బెడ్రూమ్ ఫ్లాట్తో పాటుగా 4 బెడ్రూమ్ పెట్టుకుని అందులో కోపం బెడ్రూమ్, కోపం గది ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకుని అందులో ఈ పాడుపడ్డ సామాన్లు, కొంచెం చినిగిన బట్టలు, మాసిపోయిన తరగడాలు అందులో బారేస్తే ఈ కోపం వచ్చిన కుర్రాన్ని కానీ అమ్మాయిని కానీ భర్తను కానీ భార్యను కానీ అందులో తోసి తలిపేసేస్తే వాడు అరగంటలో ఏం చింపగలడో అవి చింపుతాడు, ఏం చేయగలడో అది చేస్తాడు. తర్వాత బయటకు వచ్చి కాఫీ తాగుతాడో సరిపోతుంది. అలాంటి ఏర్పాటు విదేశాల్లో చేశారు వాళ్ళు. ఇలాంటివన్నీ బాగా కనిపెడతారు. అక్కడ కోపం వచ్చిన వాడు పని కట్టుకుని డబ్బు కట్టాలట, డబ్బు కట్టి పెడుతున్నారట. 1000 రూపాయలు కట్టి లోపలికి వెళ్ళి అవన్నీ ఇంకా చింపేసి, ఆ టీవీ ఇంకా బద్దలు కొట్టేసి, ఆ కర్రలన్నీ విరగొట్టేసి, అక్కడ ఆడదాని మీద కోపం వచ్చినప్పుడు ఆడాళ్ళ బొమ్మను విరగొట్టేసి, మగాడి మీద కోపం వచ్చినప్పుడు మగ బొమ్మను విరగొట్టేసి నానా హంగామా చేస్తున్నాడు. ఇలా కోపం పోగొట్టే పరికరాలు ఉన్నాయండి. మరి అష్టావక్రుడు తండ్రి యొక్క కోపానికి అష్టావక్రుడు ఇలా శాపానికి గురైతే ఆ అష్టావక్రుడు మహామహర్షి తన వికలాంగత్వాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, జగదేక ఋషిగా ఎలా మిగిలాడు అనేది 23:30 గంటల్లో మీకు తెలియజేస్తాను. అద్భుతమైనటువంటి కథను మీరు వినబోతున్నారు. అమ్మవారి యొక్క మహిమ దేవీ భాగవతంలో ఉన్న కథ. శలం.